పిరమిడ్ మాస్టర్లకు పిఎంసి ప్రేక్షకులకు బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. నేడు బుద్ధ పౌర్ణమి. మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో బుద్ధ పౌర్ణమి అంటే అత్యంత గొప్ప పండగ. ఒక 3 రోజులు కంటిన్యూస్గా మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. ఎంతో ఆత్మజ్ఞాన విశేషాలు మనం పంచుకుంటూ వస్తూ ఉంటాం. అది మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మైత్రేయ బుద్ధ తత్వం గురించి తెలియజేస్తూ బుద్ధుని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పడంతో పాటు వారు ఆచరించి మనం కూడా ఎలా జీవించవచ్చో మనందరికీ ఆదర్శంగా నిలిచారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నేడు బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి విశిష్టత గురించి ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ మహాస్వామి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే రామగారు. సో ఎన్నో పౌర్ణములు, ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తూనే ఉంది. కానీ ఈ బుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటంటారు? గురు పౌర్ణమి ఉన్నది, అది ఒక పర్పస్, దాని కథ వేరు. మళ్ళా గమత ఏంటంటే ఇవన్నీ అంతర్ప్రపంచానికి సంబంధించిన కథ, ఆధ్యాత్మికతకు సంబంధించిన పేర్లు ఇవి. అంతర్ప్రపంచంలో జరిగే మార్పులు ఆ పౌర్ణమికి ఏ పౌర్ణమి ఎలా ఉండాలో అంటే, పౌర్ణమి అంటే తెల్లదనం, వెలుతురు, జ్ఞానం. చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తావు. అర్ధచంద్రాకు ఆకారం ఎందుకు ఉంటుంది శివుడికి? అర్ధమే, ఆయన అర్ధనారీశ్వరుడు, సగంలో వచ్చిండు, పూర్ణం కాలే ఇంకా. ఆ చంద్రుడు సగమే ఉన్నాడు, ఆ పౌర్ణమి సగమే అయ్యింది. ఆ వెలుతురు అవి పూర్ణం కాలేదు. పూర్ణం అంటే కంప్లీటు, 100%. ఆ బుద్ధి పూర్ణం కావడాన్ని బుద్ధ పౌర్ణమి అంటారు. ఓహో, బుద్ధి పూర్ణం కావాలి. శరీరము పూర్ణమై మనసు పూర్ణమైన తర్వాత బుద్ధి పూర్ణము. బుద్ధి పూర్ణమైన రోజు బుద్ధ పౌర్ణమి. ఆ ఆజ్ఞాచక్రం అంటే ఆ శరీరము మనసు బుద్ధి ఈ ఆత్మతో కలిసి అది ఎప్పుడైతే పూర్ణమవుతుందో ఆజ్ఞాచక్రము, అది గురు పౌర్ణమి. ఈ శరీరం కామదానం జరిగి శరీరములో ఉన్న కోరికలను నశించి సహజమైన కోరికలోకి వచ్చి ఆ కాయం కామధేనులా ఆ మారడం మొదలయ్యి అది ఆనంద స్థితిలోకి వస్తుంది. శరీరం అంటే శరీరంలో ఉన్న మురికి అంతా వదిలించుకుంటుంది, అప్పుడు సహజ స్థితిలోకి వస్తుంది శరీరం. ఆ శరీరం మనసు అప్పుడు జాయ్ఫుల్గా ఉంటుంది. అందుకే అది కాముని పండుగ అంటారు. హోలీ పౌర్ణమి, హోలికా పౌర్ణమి. జాయ్ఫుల్, కలర్ఫుల్, రంగుల జీవితం. ఎందుకంటే ఈ లోపల ఉన్న ఈ 6 కేంద్రాలు ఒక కేంద్రంగా మారుతాయి కదా. ఒక్కొక్క కేంద్రానికి ఒక గ్రీన్ కలర్ ఉంది. ఆ గ్రీన్ కలర్ 7 విధాలుగా పరిణమిస్తుంది. నువ్వు 7వ చక్రం చేసేవారికల్లా ఒక్కొక్క కలర్ 7 విధాలుగా మారిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఒక్కొక్క కలర్. అందుకే జాయ్ఫుల్, కలర్ఫుల్ అంటారు. సో అవన్నీ అయిన తర్వాతనే బుద్ధ పౌర్ణమి వస్తుంది మనకి. ఆ తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక విశిష్టత, ఎంత ఒక సీక్వెల్ గా మనలో. ఇదంతా శాస్త్రీయమే. గమ్మత్ ఏంటంటే ఇదంతా సాధనకు లింక్ అయింది, ఆధ్యాత్మిక శాస్త్రానికి లింక్ అయింది. అందుకే పూర్ణం, బుద్ధి కూడా పూర్ణమవుతుంది. శరీరం పూర్ణం కావడము, అన్నమయ కోశం పూర్ణం కావడం, అన్నపూర్ణాదేవిగా అవతరణ జరగడం. మనం అన్నపూర్ణాదేవి అవుతాం. ఓకే. మనసు పూర్ణంగా కావడం అంటే మానస సరోవరంగా మారడం, మానసాదేవిగా మారడం. ముక్తినాథ్, మనసుకు సంబంధం. కాశీ ఎందుకుంది? విశ్వేశ్వరుడు. కాయం అన్నపూర్ణ అంటే అన్ని అన్నమయ కోశంలో 18 శక్తి కేంద్రాలు ఒక కేంద్రంగా మారడం. అన్నమయ కోశం పూర్ణమైంది, అన్నపూర్ణము, పూర్ణేశ్వరి. ఆ పేరులోనే ఉంది కదా. అంటే బుద్ధి పూర్ణమైనప్పుడే వాడిని తెలుసుకుంటాం. అంటే ఈ ఒక్కొక్క దాని గురించి తెలుస్తూ ఉంటే మిగతా దాని కూడా తెలుస్తుంది. ఒక్కొక్కటి ఫస్ట్ శరీరం కథ నడుస్తుంది, తర్వాత మనసు, శరీరం మనసు ఒకటవుతుంది. ఆ ఒకటైన తర్వాత బుద్ధి కలుస్తుంది. ఈ 2 ఒకటైన తర్వాత ఎప్పుడైతే మనసు శరీరంతో స్నేహం మొదలవుతుందో, మనసుది శరీరం వైపు ఉండాలా, బుద్ధి ఆత్మ వైపు ఉండాలి. ఇది కాంబినేషన్. కానీ ఇది ఏది దేని వైపు లేవు, ఇండిపెండెంట్గా ఉన్నాయి. 4 విధాలు. నేను చెప్పిందే ఇను అని బుద్ధి అంటుంది. శరీరం నాది అని మనసు అంటుంది. ఈ పంచాదల్లా 200-300 జన్మ కారణం అంతా ఇగో నేను నాది పంచాదే కొట్లాటనే. ఇదంతా అవి నాదనే మనసు, నేననే బుద్ధి. అంటే లోపల కొట్టుకోవడాలే బయట నేను అని ప్రదర్శించడం అంటారా?
మళ్ళా రెండు స్త్రీతత్వాలు అంటే మనసు బుద్ధి. అందుకే స్త్రీకి ఎందుకు పడది? అరే లోపటనే పడది, అందుకని బయట ఎట్లా పడుతుంది? వా, లోపల అంతర్యుద్ధమే, బయట యుద్ధం. బయట యుద్ధము, ఇక్కడ లేని యుద్ధము ఆడేముందబ్బా. అందుకే ఈ బుద్ధి మైత్రి తత్వంలోకి వచ్చిందనుకో, ఆ మనసుతో మైత్రి తత్వంలోకి వచ్చిందనుకో, అందరితో కలిసి ఉంటుంది ఆ స్త్రీ. అసలు వాళ్ళకి ఎవరితో పేచి ఉండదు. నిజం, మంచి చెప్పారు. సాధనలో ఒక స్థితి పొందిన వాళ్ళు కావాలంటే చూడు, ఒక స్థితిలో మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరితో పేచి ఉండదు, అందరితో కలిసి ఉంటారు. వాళ్ళు ఎవరు ఎట్లున్నా వీళ్ళు బిందాసుకుంటారు. కానీ లేబా ఆమె అది ఆమె ఇష్టం, నాకే సంబంధం, ఎవరి జర్నీ వాళ్ళది. ఆమె ఎప్పుడు ఏమే మటుకు ఫ్రెండ్ లాగా ఉంటుంది. అదే మైత్రి తత్వం. బుద్ధి మైత్రి బుద్ధిగా మారాలి, అదే పూర్ణం కావడం. అంతే తప్ప ఇది సాధనతో జరిగేది. ఇది గమ్మత్ ఏంటంటే శరీరానికి ఒక కేంద్రం ఉంటుంది, మనసుకు ఒక పాయింట్ ఉంటుంది, బుద్ధికి ఒక పాయింట్. సహస్రారంలో బుద్ధికి సంబంధించిన ఆ పాయింట్ ఇలా విప్పుకుంటుంది. ఒక్కొక్క దానికి ఒక కేంద్రం ఉంది లోపల, సెంటర్. ఆ పూర్ణం అయ్యేటప్పుడు అది ఎంతెంత విప్పుకుంటూ ఉంటుంది. అందుకే బుద్ధిని ప్రజ్ఞ అంటారు. ఈ బుద్ధి పూర్ణమైతేనే ప్రజ్ఞగా మారుతుంది. వాహ్, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ కొటేషను అహం బ్రహ్మాస్మని ఆ మనసు తెలుసుకున్నప్పుడు బుద్ధిని ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఎందుకన్నది? బుద్ధి ప్రజ్ఞకు సంబంధము, విశేషమైన ప్రజ్ఞ. అరే రాము ఏం చేస్తుండంటే ఒక సెకండ్లో నీకు సమాచారం అందించే శక్తి బుద్ధికి ఉంది. ఏ లోకంలో ఏముందో, ఎవడు ఏం మాట్లాడుకుంటుండో, ఎవడు ముచ్చట జరుగుతున్నాయో, ఎక్కడ ఏం సమాచారం సెకండ్లో అందుకుంటుంది బుద్ధి. అంతటి ప్రజ్ఞ. అందుకే అప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మనుషులు లక్షల మంది పోయారు 2004లో. కానీ జంతువులు మొత్తం తప్పించుకున్నాయి. ఎందుకు? అవి ప్రజ్ఞతో ఉన్నాయి, ప్రజ్ఞతో విన్నాయి, అవి ముందే తెలుసు. మొత్తం అవిడికి అందింది సమాచారం, రాబోయే ఆపద. అంటే పసిగట్టడం అంటే పసిగడతారు సమాచారం. అంటే సమాచార వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది ప్రకృతి. మనుషులు వాడి మీద నీళ్ళు పట్టక కానీ అర్థం కాలే వాడికి. వీళ్ళు సహజంగా మడ్డి, ఇది మడ్డి బుద్ధి, అది ప్రజ్ఞ బుద్ధి. దట్ ఈస్ డిఫరెన్స్. బురద బుద్ధి, అది బుద్ధా బుద్ధి. అంటే జంతువులే నిజంగా బుద్ధుల్లో. అరే అవి విశేషమైన ప్రజ్ఞ కలిగి ఉంటాయి స్వామి. అంటే అవి బుద్ధ, వాటికి సంబంధం లేని ఆహారం తిని, సంబంధం లేని వ్యవహారం చేయి. మనిషి సంబంధం లేని ఆహారం తింటాడు, సంబంధం లేని వ్యవహారం చేస్తాడు. అందుకే ధ్యానము అంటే ఆహారము ప్లస్ వ్యవహారము కలిస్తేనే ధ్యానము. యుక్తమైన ఆహారము, యుక్తమైన వ్యవహారం. యుక్త ఆహార విహారస్య భగవద్గీతలో చెప్పాడా లేదా? అసలైన కొటేషన్ అది. యుక్తమైన ఆహారం లేదు, యుక్తమైన వ్యవహారం. ఎందుకో? నీ బుద్ధి సరిగ్గా పనిచేస్తలేదు. బుద్ధి చక్కగా ఉంటే శరీరాన్ని చక్కగా చూసుకుంటావు. ఎంత అవసరమో గంతే తింటావు. ఆ బుద్ధి పనిచేయనోడే అవసరానికి మించి తింటాడు, అవసరానికి మించి వ్యవహారాలు చేస్తాడు. అంటే అదే బుద్ధత్వము అంటారా? మరి అదే కదా, నీ బుద్ధి చక్కగా ఉండే బుద్ధత్వం వైపు ఉన్నట్టే నువ్వు. అది ఎంతెంతలా విచ్చుకుంటూ ఉంటే అంతంతలా పూర్ణం వైపు వస్తూ ఉంటావు. అంటే బుద్ధత్వము వచ్చేసింది అనే లాస్ట్ స్టేజ్ ఉండదు. 2018 ఇంతకుముందు చెప్పినా, మళ్ళీ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 2018 జూన్ 25 నాడు దామోదర బుద్ధ అని నాకు నామకరణం జరిగింది. బ్రహ్మర్షి దామోదర బుద్ధ అని బుద్ధపీఠ మీద కూర్చుని మనం ఎట్లా సన్మానం చేస్తామో అందరూ బుద్ధ సంఘ భిక్షులు వచ్చేసి ధ్యానంలో, ఇది 2 గంటల ధ్యాన ప్రాసెస్ జరిగింది. 2 గంటల ధ్యానంలో ఆ రోజు ఆ నామకరణం చేసిరు. అబ్బా ఇంకేముంది, నేను బుద్ధపీఠం ఎక్కినా ఇంకేముందిలే అనుకున్నా. కానీ అసలైన కథ అక్కడే మొదలవుతుంది, ఆ నుంచి ప్రారంభమైంది. అందుకే అది నిర్వాణము. బుద్ధత్వం వేరు, మళ్ళీ నిర్వాణం వేరు. బుద్ధత్వంలో నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం 3 స్థితులు ఉంటాయి. ఓకే. నిర్వాణంలో నిర్వాణం ఉంటుంది, పరినిర్వాణం ఉంటుంది, మహాపరినిర్వాణం. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 3. పరినిర్వాణంలో నిర్వాణం ఉంటుంది, పరినిర్వాణం ఉంటుంది, మహాపరినిర్వాణము ఉంటుంది. మహాపరినిర్వాణంలో నిర్వాణము ఉంటుంది, పరినిర్వాణం ఉంటుంది, మహాపరినిర్వాణము ఉంటుంది. ఇదంతా ఎక్కడ చూసినా 3. ఎందుకంటే శరీరము, మనసు, బుద్ధి, ఈ 3 లేని ఏ కథ ఉంది నాకు చెప్పవా? ఏ కథ ఉంది? బుద్ధుల వారు చెప్పింది కూడా ఈ 3 గురించే కదా. అసలు కథనే ఆ 3 ఉంది. అందుకే ఆ 3 నువ్వు దేంట్లో ప్రయాణం చేసినా, దేని కథ నడిచినా మిగతా 2 కథ యాడ్ అవుతుంది దాంట్లో.
అందుకే ఈ 3 ఒకటి కావడమే కథ. శరీరం మనసు కలిసి ఆ బుద్ధి మనసు ఒకటైన తర్వాత ఆ 2 శరీరంతో కలుస్తాయి. ఒక బుద్ధి కేంద్రము విచ్చుకున్నప్పుడు ఒక దివ్యమైన అనుభూతి. అది మాటలు వర్ణించలేం. అది తెలుస్తుంది నీకు. అంటే కదా దానికి నాడి ఈ రైట్ సైడ్ నుంచి ఉంటుంది. ఆ నాడి ఇక్కడ ఉంటుంది ఆ కేంద్రం. అది ఇలా విచ్చుకుంటూ ఉంటుంది. అంటే నిగూఢంగా. సహస్ర దళ కమలం అంటారు అదే కదా. అంటే అది గమ్మత్ ఏంటంటే ఇక్కడ బుద్ధి ఉంటుంది, ఇక్కడ మనసు కేంద్రం ఉంటుంది, ఇది శరీర కేంద్రము, ఇది ఆత్మ కేంద్రం. ఇండివిజువల్గా విప్పుకొని మళ్ళీ అన్నీ ఒకటే కథ మొదలవుతుంది. అది సహస్రారం. ఇక్కడ ఎట్లా కలుస్తుందో అంతర్ప్రపంచం మొత్తం అట్లా కలుస్తుంది. ఓకే, లోపల కూడా ఏకత్వం వచ్చేస్తుంది. మరి అన్ని నాడులు పిరమిడ్ ఎట్లయితే 4 కోణాలు ఒక కోణంగా మారిందో అదే కథ. ఓ, పిరమిడ్కు కూడా బుద్ధత్వానికి link అసలు ఉంది మళ్ళా. పిరమిడ్ సింబాలికే పర్పసే అది, దాని సింబాలిక్ కథనే అది. ధ్యానానికి పిరమిడ్కు సంబంధమే లేదు నన్ను అడిగితే. నేను ఏ పిరమిడ్లో ధ్యానం చేయను, నా ధ్యానం కాలేదా? ఓకే. సార్ని జెమినిటీ వాడు విలేకరు అడిగితే కూడా అదే చెప్పిండు. అంటే పిరమిడ్ కడితేనే ధ్యానం అన్నాడు. పిరమిడ్కు ధ్యానానికి సంబంధం లేదు. ఇప్పుడు ఏంటి అన్నట్టు దీన్ని ఎట్లా తీసుకోవాలి పిరమిడ్ అంటే? మన అంటే శాస్త్రీయంగా ఉంది. అంటే అట్లా చేస్తేనే ధ్యానం అనేది కాదు. మన లోపల జరిగేదే సింబాలిక్. అసలు ఫిజికల్ బాడీ ఒక పిరమిడ్. ఓకే. ప్రతి అణువు పిరమిడ్ ఆకారంలో మారుతుంది, ట్రయాంగిల్. ఎందుకంటే నేను ఆ గోడలు మొత్తం, శరీర నిర్మాణం గోడలు మొత్తం చూసుకున్నా. మొత్తం అణువులన్నీ ఆ మొక్కజొన్న పొత్తులాగా మారిపోయినాయి ట్రయాంగిల్లో. వారేవా, ఏం అద్భుతమో. అంటే ఇప్పుడు పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల అది తెలుసుకున్నాం అంటారా, లేకపోతే నేను పిరమిడ్లో ధ్యానం చేయలేదు, నేను సాధన ద్వారా తెలుసుకున్నా. కైలాసపురిలోనే కదా మీరు సాధన చేసి? నేను రాళ్ళలో గుట్టలలో చేశాను, నీకు తెలుసు కదా. పిరమిడ్ నేచర్లో దగ్గరే కదా. నక్షత్రం నేనేం తప్పు పడతలేదు. ఎనర్జీ ఉంది ఆ కట్టడంలో. నువ్వు సాధన చేస్తే పిరమిడ్ నుంచి నీకు లాభం అవుతుంది, నుంచి పిరమిడ్కి లాభం అవుతుంది. పిరమిడ్ దగ్గర ఉన్నది ఎనర్జీ, అది సాధన చేయకపోతే మామూలు గోడలు అవి కూడా. అంతే, కరెక్ట్. మీరు అన్నది మన బాడీ ముందు పిరమిడ్, ఆ స్ట్రక్చర్కు ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది, అక్కడ మ్యాగ్నిఫై అవుతుంది. ఓకే ఓకే. కానీ నీ ఫిజికల్ బాడీ ఒక పిరమిడ్గా మారుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి ముందు. నువ్వే ఒక పిరమిడ్. అందుకే బ్రెయిన్లో ఉన్న కొన్ని సెల్స్ కూడా మన డాక్టరు, మంచిర్యాల డాక్టర్, ఏం పేరు అయిన పేరు, డాక్టర్ లక్ష్మణ గారు చెప్పారు. ఆయన బుక్లో చదివినంట, వాస్తవం అది. పిరమిడ్ సెల్స్ అని నామకరణం చేశారు సైంటిస్టులు. పిరమిడ్ సెల్స్ పేరే పిరమిడ్ సెల్స్. ఆ షేప్కి వస్తుంది. మారవలసిందే. అరే 4 కోణాలు ఒక కోణంగా మారిన తర్వాత అది పిరమిడ్ అవుతుంది. అది 4 తత్వాలు ఒక తత్వంగా మారితే నువ్వు పిరమిడ్ సెల్స్ కాకపోతే ఇంకెట్లా అవుతావు? డన్. అదే బుద్ధత్వం. సూపర్. ఇప్పుడు మీరు బుద్ధత్వంలో నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం అన్నారు కదా. లెవెల్ 1లో బుద్ధత్వం, దాని తర్వాత నిర్వాణము, బుద్ధత్వం. నిర్వాణం అంటే అసహజంగా ఉన్న అరిషడ్ వర్గాలన్నీ సహజ స్థితిలోకి రావడము. అంటే సహజ స్థితిలోకి రావడం అంటే వాటి యొక్క పరపుడు కామం ఉంది. అంటే కామం ఉంటే విచ్చలవిడిగా కోరికలు పెట్టుకుంటావా? అచ్చా, తృష్ణకు దారి కోరిక. ఓకే, అక్కడ అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సిద్ధార్థ గౌతమ్ సరి అయిన కోరిక, సరి అయిన దృక్పథము, సరి అయిన జీవనోపాధి, సరి అయిన ధ్యానము, సరి అయిన వ్యవహారము, అన్నీ సరి అయిన చెప్పారు. ఎందుకంటే నువ్వు సరి లేకుండా ఉన్నావు కాబట్టి సరి అయిన చెయ్యి. అరిషడ్ వర్గాలు గొప్పవి, శత్రువులు భాషలు. వాటి శత్రువులుగా చూసి ఎవరైతే అరిషడ్ వర్గాలు శత్రువులుగా చూస్తారో, అంతర్ప్రపంచ దేని గురించి శత్రువుగా చూసినా వాడి తపస్సు కింది మీది తపస్సు చేసి 1000 జన్మలు వేసినా బొట్టు కూడా ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు వాడికి. రాసి పెట్టుకోయింది. అరిషడ్ వర్గాలు అద్భుతం. అవి లేకపోతే ఆత్మ యొక్క ఎదురు లేదు, మానవుడు మనగడనే లేదు. కామం లేకపోతే తిండి ఎట్లా తింటావా? ఉగ్రం లేకపోతే పనులు ఎట్లా అవుతాయి? క్రోధం లేకుంటే ఆ ఫోర్సే కదా మొత్తం. మనసు ఆ ఫోర్స్ పట్టుతారే కదా ఆ బ్లడ్ అంతా సర్క్యులేషన్ జరిగేది. ఎన్లైటైన్మెంట్ సాధించాలి, ముక్తి, అవి సహజ స్థితిలోకి తీసుకురా. అదే బుద్ధత్వం సాధించాలన్నది కూడా ఒక కోరికనే, కానీ సరి అయిన కోరిక అని చెప్పారు. సరి అయిన కోరిక. నిర్వాణం అంటే సరి అయినవి రావడం, సరి అయినవి తెచ్చుకోవడం. ఆకలి ఉంది, అరే ఏదో మంచి శుద్ధమైన ఆహారం తినాలి, సరి అయిన కోరిక. ఓకే. నేను మసాలాతో కూడిన నేను బిర్యానీ కావాలి అదే తింటా అంటే సరికాను. అది రోజు అది కావాలనుకుంటే ఇంకా సార్ ఓకే, అది శరీరాన్ని నాశనం చేసేది కదా. రైట్. అందుకే శరీరాన్ని, బుద్ధిని, మనసుని ఇవి నాశనం అయితే అది ఆత్మకు మోక్షానికి అడ్డు. ఆ అడ్డు లేకుండా చూసుకుని నువ్వు ఏ చేసినా అది సరి అయింది. అది అంటే అదే బుద్ధికి పరీక్ష.
బుద్ధి తర్వాత నిర్వాణం వస్తుంది, నిర్వాణంలో సరిగ్గా ఉంటాయి నిర్వాణం నువ్వు ఇవన్నీ అరిషడ్ వర్గాలు సరి అయిన ట్రాక్లోకి వస్తాయి. అవన్నీ సరి అయిన మార్గంలో నడుస్తాయి. ఓ మరి పరినిర్వాణం పవిత్రత, అవి పవిత్రతలోకి రావాలి. పవిత్రము, ఓహో పవిత్రత ఇప్పుడు సరి కాదుగా, అరే దాటింది. సరి అయిన నుంచి పవిత్రత తత్వంలోకి వస్తావు. పవిత్రమైన కోరికలు ఇప్పుడు పవిత్రత నేను ఎట్లేదిగాను అందరు కాదు. శరీరము, నీ మనసు, నీ బుద్ధి పవిత్రత. రీ రీ రా రీ అయింది, అంతర్ముఖమైంది మనసు మొత్తము. నిద్రావస్థలో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ సహజ స్థితిలోకి వస్తాయి. నిరాసక్తతో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ సహజంగా వాటి పనులలోకి వస్తాయి. నీ నీ కామము సరిగ్గా ఉంటుంది, క్రోధము సరిగ్గా ఉంటుంది, నీ మోహము సరిగ్గా ఉంటుంది. ఇష్టం కలిగి ఉండడమే మోహము. ఇక అది లేకపోతే ఇక జీవితం లేదంటే అది అతి మోహం. ఇప్పుడు ధ్యానం పట్ల ఇష్టం ఉందిగా. నేను ఇంకా ఇవాళ ఇంత బాగా చెప్తున్నారు దామోదర్ రెడ్డి గారు, నేను కూడా అద్భుతంగా చెప్పాలి. స్టార్ట్ అయింది కదా నాకు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు నాకు క్రియేట్ అయింది మీరు మాట్లాడుతూ ఉంటే. ఇది పవిత్రమైనప్పుడు ఒక మనిషి ఉన్నతమైన స్థితిలోకి, ఆత్మస్థితిలోకి ఎదిగినప్పుడు ఆ మాటలు ఎవరి మీదైనా పనిచేస్తాయి. అదే పవిత్రమైన వాక్కు అంటారు. పరినిర్వాణం. వాహ్, ఆ నిర్వాణం కూడా మహాపరినిర్వాణంగా మారింది. ఈ పవిత్రత, ఆ నిర్వాణం రెండు మహా అంటే అబెండెన్స్గా మారింది. అనంతంగా, అనంత శక్తితో కూడుకొని ఉంటుంది. కంప్లీట్ విచ్చుకోవడం అన్నమాట. ఇంకా అక్కడ కొంచెం కొంచెం ఉండదు, పూర్ణం కావడము అంటారు. మహా అనే పదం పూర్ణత్వానికి సంబంధం. పరిపూర్ణం అనొచ్చా? మహాబుద్ధి, బుద్ధి మహాబుద్ధిగా మనం. పరిపూర్ణం అంటే మధ్యమము, అంతేనా? ఓకే. మహాపరిపూర్ణం అంటే పూర్ణము, అల్టిమేట్. మహా అనే పదం వచ్చిందంటే అల్టిమేట్, ఇక అది అనంతమే. ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన మహా అనే పదం అందుకే కదా మనం వాడేది. ఆ యజ్ఞం అనేది ఎండింగ్ గాడికి అల్టిమేట్. ఆ మహా అనే పదం దానికి వర్తిస్తుంది. ఆ మహా అనే రెండు అక్షరాలు తెలుసుకుంటే ఎవరైనా సరే, నేను చెప్పను ఇప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెప్దాం. ఆ మా ఆహా ఆ రెండు అర్థాలు తెలుసుకోగలిగితే వాడు బ్రహ్మజ్ఞాని. మహా అనే పదాన్ని, ఆ రెండు అక్షరాల అర్థాలు తెలుసుకుంటే వాడు బ్రహ్మజ్ఞాని. దండేయచ్చు. రెండు అక్షరాలు నిజంగా. మరి 2018లో నిర్వాణము బ్రహ్మర్షి దామోదర బుద్ధ నామకరణం జరిగితే ఇంకా బుద్ధిన పూర్ణ ఇంకా 90% అయ్యింది, పర్సంటేజ్ పెరిగింది. కానీ ఇంకా పూర్ణంలోకి రాలే కదా. ఎంత కథ జరుగుతుంది? అరే బుద్ధుడి తర్వాతనే చాటభారతం కథ ఉంది. బుద్ధుడి దగ్గర బుద్ధి నేను కదా బుద్ధుని అయితే చాలనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది నాకు 2018లో. ఓకే, ఒక 15 రోజుల తర్వాత ఓరే ఆయన పెద్ద ఈ చాటభారతం కథ అక్కడ మొదలవుతుంది. యాక్చువల్లీ అసలైన నిర్వాణ స్థితిలో బుద్ధపీఠం మీద ఎక్కినవయ్యా, అయిపోయిందా? బుద్ధుడివా నీ ప్రయాణం మొదలైంది అని దాని అర్థము. పీఠ మీద కూర్చోబెడితే ఇక్కడ నుంచి కొనసాగించు. ఇలా ఈ ఆజ్ఞాచక్రము ఓపెన్ కావడం అంటే అజ్ఞానం నుంచి బయటకు రావడం మొదలైన స్థితి అంటారు. అది మూడో కన్ను ఓపెన్ అనగానే మొత్తం అయిపోయింది కథ కాదు. మూడో కన్ను ఓపెన్ అయిందంటే నువ్వు ముక్తి వైపు నడుస్తున్నావు అని అర్థం. మార్గం అది, డెస్టినీ ఎండింగ్ పాయింట్ కాదు, కంప్లీషన్ కాదు. అది కాదు, అది తెలుసుకోవాలి ఇప్పుడు అందరూ. అందుకే మనసు బుద్ధి ఈ రెండే అడ్డుగోడ ఆధ్యాత్మిక ప్రయాణానికి, ఆత్మకు మోక్షం లేకుండా బుద్ధత్వానికి వెళ్ళడానికి. ఆ రెండు కరిగితే పూర్ణ బుద్ధత్వం వస్తుంది. ఆ నేను నాది గప్పుడు పోతుంది మనిషికి, ఎవ్వడికి పోదు. ఉట్టి మాట నాకు లేదు బై అబద్ధం మాట, నాకు అహంకారం లేదు. అరే నీ బుద్ధే కరగలేదురా నాయన, అహంకారం ఏడపోయింది. రేపు ఒక ప్రోగ్రామ్ పెట్టి స్టేజ్ మీదకి పిలవనప్పుడు కదా బయటకు వచ్చేది, అది అప్పుడు వస్తుంది. లేదు అంతే కదా. ఆయన పర్సనల్ విషయాన్ని నువ్వు టచ్ చేయి. అది నేను ఒక వ్యక్తి నాకు లేదు పోయిన అందరితో మంచిగా మాట్లాడాడు, పక్క ఆయన ఒక పర్సనల్ విషయం అన్నాడు, అంటే ఆకాశాన్ని లేచి నా పెద్ద మనిషి పేరొద్దు. అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి 10 నిమిషాలు కాల బూతులన్నీ వచ్చేసినాయి. అంటే నటించాడు అన్నమాట లోపల పెట్టుకొని. అదే నువ్వు పవిత్రతో వచ్చి నిజంగానే బుద్ధి మారితే గొంతు మీద కత్తిపడ్డా నీ మాట తేడా అంటే పర్సనలే కాదు, ఏది మన మీద పడ్డా అలాగే మాట అదే పవిత్రత కలిగి ఉండాలి. ఓహో, చలించకుండా ఉండాలి. అక్కడ తెలుస్తుంది మనం మహాపరినిర్మాణం పొందినట్టు. మరి ఆయన బుద్ధుడు చిప్ప ఎందుకు ఇచ్చిండే అందరికి అదే చెప్తాను. అసలైన పరీక్ష చిప్పనే. రోజు అడుక్కొని తినాలాడు. ఓకే, గుండు కొట్టుకోవాలా, కాషాయ గుడ్డలు వేసుకోవాలా, అడుక్కోవాలి, దొరికితే తినాలా, లేకుంటే పస్తులు ఉండాలా. అది కాన్సెప్ట్. అది ఏ దామోదర్ అన్న నావడే నేను ముద్ద పెడతా అంటే నువ్వు కూడా గెట్అవుట్ అంటారు. ఓకే, ఎవడు పడితే నీకు లేదు యోగము, పస్తులుండు. నేను రాజుని, నేను నిన్నదాకా జమీందార్ని,
నాకే అన్నం పెట్టా అంటే ఇస్తారా? అది కరిగితే కదా రెండో రోజు మూడో రోజు ఆకలి ముద్దడికి వస్తుంది. జమీందారు పోతాడు, ధనవంతుడు పోతాడు, రాజు పోతాడు, అందరూ పోతారు. ఆకలి ఒక్కటి మిగులుతుంది, శరీరం నకనకలాడుతుంటుంది. అప్పుడు అమ్మ అని దీనంగా అడిగితే అప్పుడు ముద్ద వస్తే జీవుడా అని నిజమే. తింటాడు. ఆ అడిగే దాంట్లోని ఆ ఆర్తనాదాన్ని వినే మనం ధర్మం చేస్తాం నిజానికి. "స్వామి" అంటే ఇస్తావా? గెట్ అవుట్ అంటావు. అమ్మా ఆకలి అవుతుందా అమ్మా దీనంగా అడిగితే. వా అంటే ఆహాన్ని తగ్గి ఉండడం అంటే అది. దానికోసం రోజు పరీక్ష. మరి సిద్ధార్థ గౌతముడు ఎందుకు అడుక్కున్నాడు? అరే బుద్ధి మొత్తం మహాపరినిర్వాణం ఆయన చనిపోయేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్. నేను మహాపరినిర్వాణంలోకి వచ్చాను. అప్పటి వరకు దాన్ని పనిచేస్తూనే ఉంటుంది. అది ఎంతో కొంత దాంట్లో కారం నిండుతూనే ఉంటుంది. అది నేను అంటూనే ఉంటుంది, కొంత తక్కువ. ఆ టైంలో బుస్సుమంటుంది, తర్వాత రికగ్నైజ్ చేసుకుంటాం, అది వేరు. కానీ బుస్సుమని లేస్తుంది. ఆయనకి ఎందుకు లేవలేదు? రోజు చిప్ప పట్టుకొని తనకు తానే పరీక్ష పెట్టుకున్నాడు. ఉమ్మేసినా తుడుచుకున్నాడు, తిట్టినా తుడుచుకున్నాడు, అవమానపరిచినా తుడుచుకున్నాడు, ఏం చేసినా తుడుచుకున్నాడు. సంపనికి ఏనుగు వస్తే అరే పోదురా దాన్ని ఏమనొద్దురా నాయన అన్నాడు. ఆడి పంపించినోడు దేవదత్తుడు మరి చంపేద్దామంటారు. మరి నాయన వాడికి ఏదో చెడు చేసి ఉంటా, వాడి కర్మలు తీర్చుకుంటున్నా, ఇదేదో మంచి చేసి ఉంటా, ఏనుగు నన్ను రక్షించింది అన్నాడు తప్ప ఏనుగు అట్లా కట్టేయిరి దేవదత్తుడు నన్ను చెడ్డు కట్టురు అన్నాడా? సరే అనలేదు. మనల్ని ఎవరైనా చంపే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాడి మీద పోలీస్ కేసు పెడతాం. మాట అంటేనే తట్టుకోలేము. మరి 2012లో పత్రికారు అదే చేసిండు కదా, అయింది, టీవీలో వచ్చింది. ఒక్క మాట కూడా. నేను వెళ్ళాం 11 గంటలకు, ఎంబడి అక్కడే ఉన్నాం కడతాల్లో సార్ దగ్గరికి. ఏమా ఏం సంగతి, ఏం జరుగుతుంది అని ఎక్కడెక్కడ వేయాలి కదా. చూడయా ఇక నేను పోతున్నా నా పని మీద, మీ పని మీద మీరు పోరి, మన పనులు మనం చేసుకోవాలి, ఎవడు ఎక్కడ పోతాం మనకెందుకు అన్నాడు. టీవీ 9 మీద రాళ్ళేయరు అన్నాడా? ధర్నా చేయడు అన్నాడా? మరి మీరు యుద్ధం చేయరు అన్నాడా? ఆడ ధర్నా చేయరు అంటే కొన్ని వేల మంది పోతుండే. బుద్ధత్వం అనేది ఆచరించి చూపించారు వాళ్ళు. నిజంగా నువ్వు బుద్ధుడు అయితే, మైత్రేయ బుద్ధుడు అయితే అలా ఉంటావు. అది పరీక్ష ఆయనకు. నువ్వు మైత్రి తత్వంలో మైత్రేయ బుద్ధుడివా కాదా? ఆడగాని ఆయన మళ్ళీ ధర్నా చేయరంటే అయిపోయాయి. పత్రి గారు చాప్టర్ క్లోజ్, పిరమిడ్ సొసైటీ క్లోజ్. దట్ ఈస్ మెచ్యూరిటీ. అది బుద్ధత్వం అంటే. అంటే మనకు ఆ బుద్ధత్వాన్ని ఆ టైంలో చూపించడానికి ఒక సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. బుద్ధత్వం పొందిన మరుక్షణం నువ్వు ఏది పొందినా సరే దానికి పరీక్ష రెడీగా ఉంటుంది. ఒక పరీక్ష ఉందంటే మీరు ఎంత ఉన్నారని ఆ తెలుసుకోవడానికి. పరీక్షలోనే నీ సత్తా బయటపడేది. నేను బుద్ధిని అయిపోయినా అని గొప్పలు కొట్టినాం అనుకో, ఓకే మంచిదా, రైట్ వస్తుంది. వాడు తిడతాడు, వాడు మంచిదన్నా అనుకో, ఓకే బాగా మన అబుతులు తిట్టాడు, నీ పర్సన్ కూడా తిట్టాడు, అయినా నువ్వు ఉండగలిగితే పొందినట్టు. ఎందుకు ఉంటాడు అంత ఈజీ? అది కరిగితే తప్ప, అది కరగాల, బుద్ధి కరగాలి. అది కరుగుతూ కరుగుతూ ఉంటే అది విప్పుకుంటూ ఉంటుంది. ఆ బుద్ధి అనే పువ్వు ఉంది, ఔపీదం మురికి ఉంది, అది మొత్తం తొలిగితే కదా ఆ పువ్వు ఇచ్చుకుంటుంది. ఇది ఉంది ఇట్లా, దీని మీద బరువు ఉందయా, ఈ బరువు తగ్గుతూ ఉంటే అది స్లోగా విచ్చుకుంటూ ఉంటుంది. ఈ బరువు ఇట్లే ఉంది, నది విచ్చుకున్నది, నేను బుద్ధుని అయిపోయినట్టే. ఏమైనా అర్థం ఉందా? ఈ బరువు ఉంది కదా, బరువు మూసుకొని ఉంది, అది ఆ పువ్వు మూసుకొని ఉంది, విప్పుకోవాలా, అది విప్పుకోలేదు, నువ్వు ఎట్లా అంటావు? పైన చూసి కొన్ని సంఘటనలు, పుస్తకాలు చదివి అది ఇది అమ్మో నేను ఇట్లా మనం ఉండకూడదు, మన బుద్ధులాగా ఉండాలా అంటే అనుకుంటుంటావా? అనుకోవడం అయితే ఉంటావు. అబ్బా అనుకుంటే కాదు, అయితే బీయింగ్ స్టేజ్. ఎస్, అనుభవంలోకి వస్తే అనుభవ జ్ఞానంగా అనుభవపూర్వకంగా అది విప్పుచుకుంటే అప్పుడు అది అయితే అప్పుడు నువ్వు బుద్ధులాగానే జీవిస్తావు. అవునన్నా కాదన్నా నువ్వు బుద్ధుడిలాగానే జీవిస్తావు. అరే ఏం రా బుద్ధులాగా మాట్లాడుతున్నంటే, అరే అది అయిండ్రా నాయన, నీకు అట్లా కాకపోతే ఎట్లుంటాడు? వేరేలాగా ఉంటాడా? అరే చింతపండు తింటే పుల్లగానే ఉంటుంది, మరి చింతపండు అది పుల్లగానే ఉంటుంది. బెల్లం తింటే తీయగా ఉంటుంది. బెల్లం అరే చెదు లేదంటే, అరే పిచ్చారా అది బెల్లం రా నాయన. ఏ తత్వం అయినా అరే వాడు ఏ తత్వంలో ఉంటే అలాగే జీవిస్తాడు. గురుస్థానం చేరుకున్నావు అనుకో, అందరి గురువుల యొక్క సారం నువ్వు గురుస్థానం నువ్వు చేరుకున్న తర్వాత గురుతత్వం ఏమి లేదాడా. ఆ గురుస్థానం కరిగించుకున్న తర్వాత అందరి గురువుల్లో ప్రతిరూపం నువ్వు. మరి వాళ్ళలాగా ప్రవర్తిస్తావు, ఇంకెట్లా ఉంటావా నువ్వు? మరి ఏమో పత్రికారు కాపీ కొడతారు ఎవడన్నా, ఏమని అర్థం ఉందా? ఎవరిని కాపీ కొట్టలేరు వాంటెళ్ళి. ఎవరైతే ఆ అంతర్ప్రపంచంలో మార్పు వస్తుందో వాడు మైత్రితత్వంలోకి వస్తాడు, మనసు బుద్ధి కలుస్తుంది. ఎవరైనా పత్రికారు ఎట్లా మైత్రిగా ఉన్నారో ప్రతి వ్యక్తి అలాగే ఉంటారు. అదొక్కటే సింబాలిక్. మనం ఇది ధ్యాన మహాచక్రాల టైంలో
ఎవ్వరం వెళ్ళినా పత్రి సార్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం అని అన్నారు కదా అందరూ. మళ్ళా ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ తత్వంలో వెళ్ళబడ్డం. మనము వెళ్ళబడ్డాడని ఉండే ఈ రాము అంతేనా? ఇది మీరు అందరు ఇది కామన్ వర్డ్ అయిపోయింది. ఎవరు వచ్చి ఎవరు దూరి ఎవరు ఏమి ఇయ్యరు నేను. అంతే వెళ్తాం, ఎవరి కారు మార్చుకోవాలా. అంతే లోపల నీ ఎంత మారిందో అంత పర్సెంటేజ్ ఖచ్చితంగా ఆ ప్రభావం బయట కనబడుతుంది. నువ్వు 50లో ఉంటే 50% పనిచేస్తుంది, నువ్వు 90లో ఉంటే 90% నీ మీద పనిచేస్తుంది. లోపల ఎంత ఉన్నామో అంతే బయటకు. నువ్వు మనసు ప్రశాంతంగా ఒక 50% అనుకో, ఖచ్చితంగా కొంచెం సమయంలో వచ్చిన కూడా ప్రశాంతం. నువ్వు 50% కూడా పొందలేదు, ఎప్పుడు అసహనంలో ఉన్నావు, నీ పక్కకి ఎవడు కూర్చున్నా వాడి చిరాకే వస్తుంది. వాడి నీ దగ్గర కూర్చున్నా అంటేనే ఇక వాడికి ఈ కోపం వచ్చేస్తాను, ఫైటింగే. ఎందుకంటే నువ్వే అట్లున్నావు. మరి ఇప్పుడు ఈ బుద్ధత్వం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళంతా మరి ఎలా ఉండాలి సమాజం పట్ల, కుటుంబం పట్ల? వాళ్ళు అన్ని ప్రజ్ఞ, ఆడి అన్ని ధర్మాలు తెలుసుకొని ఉంటాడు. వాడు కుటుంబ ధర్మము సమస్త ధర్మాలకు యొక్క అతీతంగా ఉంటాడు. అన్ని ధర్మాలు తెలుసు. ఏ సిచ్యువేషన్లో ఏ ధర్మంలో ఏం చేయాలో అవసరం వస్తే ఒక చెంప దెబ్బ కూడా కొడతాడు లాగిపెట్టి. ఎందుకు? ఆ సందర్భం వస్తే కొడతాడు. ధర్మం కోసం, అది కూడా తన కోసం కాదు. అరే వాడు ఏ చేసినా ధర్మం కోసమే. కుటుంబ ధర్మం, ఉద్యోగ ధర్మం, వాడికి తెలియని సమస్త ధర్మాలలో వాడు పర్ఫెక్ట్ అయినా వాడే బుద్ధత్వం పొందుతాడు. పూర్ణ బుద్ధత్వం ఊరికే రాదు. అప్పటికి అన్ని ధర్మాల నుంచి దాటుకుంటూ వస్తాడు. ఆ అన్ని ధర్మాల యొక్క ప్రతిరూపమే బుద్ధి పూర్ణ కావడము, పూర్ణ బుద్ధత్వం పొందడము. ఆ పూర్ణ బుద్ధత్వం పొందడాన్ని ప్రజ్ఞగా మారడం అంటారు. దైవత్వంలోకి బుద్ధి దైవత్వంగా మారిన స్థితి అది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ, విశేషమైన ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ మహాప్రజ్ఞగా కూడా మారుతుంది. మళ్ళీ అక్కడ ఇంకొక స్టేజ్. మళ్ళీ అందుకే విష్ణువు మహావిష్ణుడు అవుతాడు, శివుడు మహాశివుడు అవుతాడు, లక్ష్మి మహాలక్ష్మి అవుతుంది, సరస్వతి మహాసరస్వతి అవుతుంది. మరి ఈ సృష్టికర్త మహాసృష్టికర్త అవుతాడు. మరి ఇది కాదా? మహాసముద్రం ఉందా లేదా? సముద్రాలు లేకపోతే మహాసముద్రం ఉంది, ఉండి తీరుతుంది. ఎన్నో నదులు కలిస్తే మహానది అవుతుంది, ఎన్నో చెరువులు కలిస్తే తప్ప సాగరం కాదు. ఇదంతా ఒక అద్భుతం అంతర్ప్రపంచం. ఇప్పుడు మహాపరినిర్వాణం పొందాము అని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారా, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇంకొకరు చెప్పేదా? దానికి టెస్ట్లు ఏంటివి, చెకింగ్? ఇంకొకరు చెప్పాలా? సర్టిఫికేట్ బయట నుంచి ఇస్తారు కదా అందరూ. అరే ఇక్కడ ఈ పువ్వు ఎంత విచ్చుకుంటూ ఉంటుందో ఎవరికి వాళ్ళు, దాన్ని బట్టే నీకు అది ప్రజ్ఞ మొదలవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, విష్ణువు ఇలా కూర్చుంటాడు, విష్ణుముద్ర ఇలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు కదా. ఒక కాలు దగ్గరికి వేసుకుంటాడు, ఒక కాలు దూరం ఉంటుంది. ఈ కాలేమో చాపుతాడు, ఈ కాలు దగ్గరకు ఉంటుంది. లక్ష్మీదేవి కాలు పిసుకుతూ ఉంటుంది. ఇది కదా ముద్ర. అదే చేతులు ఇలా ఉంటాయి, ఇంతే కదా. ఇంకో వెనక 2 చేతుల ఒక దగ్గర ఆయుధాలు ఉంటాయి, చక్రము, గద. ఇన్నిసార్లు చూశాను, ఇంత ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పాను, కానీ ఆ ముద్రలో అంతరార్థం నాకు ఈ రోజు తెలిసింది, నిన్న. అంటే ఆ ప్రజ్ఞ ఎంతెంత విచ్చుకుంటూ ఉంటుందో అప్పుడు కానీ ఒక్కొక్కటి అర్థమవుతా ఉంటుంది. వా, ఏంటది అంతరార్థం? అది ఇప్పుడు ఈ కాలు ఉంది, ఇది భౌతికము, ఇది ఆధ్యాత్మికం. కుడికాలు ఆధ్యాత్మిక కథ ఇది మొత్తం. ఇది ఆత్మ బుద్ధి కథ. ఇది ఆత్మ కథ ఇక్కడ ఉంటుంది, శరీరం మనసు ఇక్కడ ఉంటుంది, ఆత్మ బుద్ధి ఈ కాలుకు ఉంటుంది. అందుకే ఇది ఇటు ఉంటాయి, ఇది ఇటు ఉంటుంది. ఈ 2 కాళ్ళు ఒకటైపోయినాయి, శరీరం మనసు బుద్ధి ఆత్మ 4 ఒకటైపోయినాయి. 2 కాళ్ళు ఎట్లుంటాయా? ఏకత్వం అయింది కదా. మరి ఇది దగ్గరకు వచ్చేసింది కదా. భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఒకటైపోయింది. కాలు దగ్గరకు 2 కలిపి పెట్టేసిండు. ఆ 2 ఇది ఇట్లా దగ్గరకు వచ్చింది, ఇది ఇట్లా సాపిండు. కొంచెం దానికి లక్ష్మి సేవ చేసింది. అంటే ఈ సంపద అంతా ఆత్మకు సేవ చేయడం కోసం ఉపయోగపడుతుంది. వావ్ వావ్ వావ్, దైవ సేవకు ఉపయోగపడుతుంది. ఆమె నివాసము, తనకు తాను సేవ చేసుకుంది ఆవిడ. ఎక్కడ బానిసత్వం ఉంది? అరే దైవం కథ అంతా కాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది. ఎవడు చెప్పాడు బానిసత్వం? దైవత్వం పొందిన కాళ్ళని ఎవడైనా సరే వాడు తెలియకుండానే 2 కాళ్ళు స్పృశిస్తాడు. ఎవరైతే అలా స్పృశిస్తారో వాళ్ళు తెలియకుండానే ఎల్లేని మార్పులు. తగలక గగనము తన్నడి పాదమని ఊరికి అన్నాడా హనుమాచార్యుల వారు? ఆడ తాకితే నీ శాస్త్రాలు తాకుతుంది ఆ స్పర్శ. మరి పత్రి సార్ ఎందుకు కాళ్ళు టచ్ చేయనివ్వలేదు మనల్ని? అది తెలుసుకున్నోడు చేయాలి. కానీ కొంతమందిని అదే పనిగా మొక్కించుకునేవాడు.
అచ్చా, ఓకే. పిలిచి కూడా మొక్కమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చూసా. ఓకే. ఎవరికి ఏది అవసరం ఉందో ఎదుటి వాళ్ళ ఎదుటివాడి ఒక భావన బట్టి ఉంటుంది. ఆత్మస్థాయిని బట్టి చెప్పారు. వావ్! వాడి భావనాక్షేత్రం బట్టి, వాడి ఆత్మస్థితిని బట్టి. నేను మా ఫ్రెండ్ వచ్చిన ఇంటికి, వాడు వారం రోజుల నుంచి నాకు అర్థమవుతా ఉంది, సాధన కుదరట్లేదు, 10 రోజులు తనకలాడుతూ ఉన్నాడు. కాలు తీసి వాడిని ఒళ్ళో పెట్టేసిన. ఇట్టా అన్నాడు, కాలు పట్టుకున్నాడు. ఎప్పుడైతే కాలు పట్టుకున్నాడో మనసు మొత్తం ప్రశాంతంగా డీప్ స్టేట్లోకి, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అయిపోయినాక ఏం రా అంటే, అరే ఏమన్నా కాలం తెచ్చినావు, పట్టుకోవాలనిపిస్తుంది, చాలాసేపు నుంచి అనుకుంటున్నాను, ఇంకా ముందు అవుతున్నాను, ఏమంటావో కొత్త ధ్యానంలో ఉన్నామని. మీరు కలగానే పట్టుకోగానే మనసు ప్రశాంతంగా అయింది. నా లోపల నుంచి మన ఆ దాంట్లో లోపల ఆయనలో ఏం జరిగిందో నా లోపల ఏమని వచ్చింది, వాడికి ఏమో పట్టుకోవాలని వచ్చింది. మరి ఆ పట్టుకోవాలని కోరిక ఉన్నప్పుడు, ఆ పర్పస్ ఉన్నప్పుడు ఇవ్వాలా లేదా? నేను ఇవ్వాలా కదా. అంటే అది ఆ క్షణములో ఆ ఇద్దరికి సంబంధించింది తప్ప మీతో సంబంధం లేదు. మళ్ళా మిగతాళ్ళకి సంబంధం లేదు. అది ఎందుకు అలా కాలు మొక్కించుకున్నారు అనేది లేదు అక్కడ. ఆయన వచ్చి నా కాలు మొక్కినంత మాత్రాన అది జరగక జరిగింది. నువ్వు వచ్చి మొక్కితే నీకు జరగదు. మళ్ళీ అది వాడిని చూసి చేయకూడదు, నీ లోపల నుంచి అనిపించినప్పుడు చేయాలి. పత్రి సార్ దగ్గర అదే చేశాం కదా. అందరికి అదే. నేను ఎప్పుడో ఒకసారి ఆయనక ఎప్పుడన్నా నొక్కమంటే నొక్కేవాడిని. నేను కాళ్ళకు దండం వెరీ రేర్ సందర్భాలు పెట్టేవాడిని. స్టార్టింగ్ సార్ని చూడగానే మన అనుభవం, సార్ని చూడగానే అలా అనిపించేది, నో డోంట్ డూ దిస్ అనేవారు. అట్లా కానీ బుద్ధ పౌర్ణమి టైంలో బాగా డీపర్ స్టేట్లో ఉన్నప్పుడు సార్ ఒక్క నిమిషం అన్నప్పుడు ఏమనలేదు. అది చాలామంది సాష్టాంగ ప్రణామం చేసుకుంటాం సార్ అన్న వాళ్ళు ఉన్నారు, కాలు మొక్తాం అన్న వాళ్ళు ఉన్నారు, మొక్కిన కొట్టిన వాళ్ళు ఉన్నాడు, మొక్కించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఓకే. అన్ని క్లారిటీ. సో అంటే ఒక మహాపరినిర్వాణం చెందిన వ్యక్తికి అవన్నీ అర్థమైతే ఓకే, బాగుంది. ఇప్పుడు మనం బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనం ధ్యాన సాధకులైనా, ధ్యానం గురించి తెలుసుకోవాలనుకునేవారైనా ఏమేమి చేయాలి, ఇవాళ ఆచరించాల్సిన ఏంటివి ఇవాళ? సాధన ఒక్కటే చేయాలి. ఏం చేస్తావు? ధ్యాన సాధన. ఆకలినంతా తినాలి. బుద్ధి సరిగ్గా ఉంటే ఆకలి ఉంటే తినాలి, ఆకలి లేకపోతే తినకూడదు. బుద్ధిన్నోడు చేసే పని అది. ఆకలి లేకుంటే ఎట్లా తింటావా? బుద్ధిన్నోడు తినడు, బుద్ధి లేకపోతే తింటాడు. శరీరానికి గింత ఆకలి ఉన్నది, నువ్వు గింత తింటావా? ఇంత తింటే ధ్యానం ఎట్లా కుదురుతుంది? మడ్డి బుద్ధి అవుతుంది. అది మంచి బుద్ధి ఎట్లా అవుతుంది? అది దైవ బుద్ధి ఎట్లా మారుతుంది? అదే కదా బుద్ధి. అందుకే బుద్ధి పర్పసు, మనసు పర్పసు శరీరానికి 2 కవచం లాంటివి. జాగ్రత్తగా వాహనాన్ని కాపాడుకునే పర్పస్ వాటిది. కాపాడుకోమంటే నాది నాదని, నేను నాదని కొట్లాడుకొని కింద 200-300 జన్మ కథ అయింది. ఎప్పుడైతే మైత్రి తత్వంలోకి వస్తుందో ఆ బుద్ధి అప్పుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. భౌతికంగా కూడా మనము చాలా జాగ్రత్తగా తింటాం. ఆకలి ఉంటే తింటాం, లేకపోతే దండం పెట్టాం. గింత ఆకలి ఉంటే గింతనే తింటాం. దాన్ని బట్టి నీ బుద్ధి ఎలా పనిచేస్తుందో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బుద్ధత్వం, ఆహార వ్యవహారాన్ని చూసి వాడి బుద్ధత్వం గురించి చెప్పవచ్చు. ఆహార వ్యవహారాలను బట్టి, ఇప్పుడు ఆహారాన్ని బట్టి చెప్తారు. వ్యవహారము సాధకులు కూడా వాళ్ళ వ్యవహారము అంటే బుద్ధత్వం తెలిసి, బుద్ధత్వంతో ఉండి ఆచరించి కూడా మనం మాట్లాడే తీరు, ఎదుటి వాళ్ళని విమర్శించే తీరు, ఎదుటి వాళ్ళని చూసే తీరు ద్వారా ఏం తెలుసుకోవాలి? వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలనా, లేకపోతే వాళ్ళు ఇంకా బుద్ధత్వము సాధకులు పరిణితి కాలేదు, పండలేదు, ఆ ప్రయాణం సరిగ్గా లేదు, ఆ బుద్ధి విచ్చుకున్నంత సాధన జరగట్లేదు, ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవాలి. మనసు లెవెల్లోనే ఉంది అని అర్థం. అంతే కదా. ఇంకా నేను నాది కరగలే కదా, అది కరిగితే కదా 50% కరిగినాకనే గుర్తుపెట్టుకో అసలైన కథ మొదలవుతుంది. 50% దాటాల. 50% నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తే 50% పాజిటివ్ పెరిగితే అప్పుడు నెగిటివ్ డెన్సిటీ తగ్గుతుంది, దీని ప్రభావం పెరుగుతుంది. వాహ్! అప్పుడు పాజిటివ్గా మాట్లాడడం మొదలవుతుంది. ఒకవేళ నెగిటివ్గా మాట్లాడిన వెంబడే కరెక్షన్ చేసుకుంటాడు. అర్రే, ఇది పాజిటివ్ ఏమో 30 ఉన్నది, నెగిటివ్ 70 ఉంటే నువ్వు ఎట్లా చెప్పి ఏం చెప్తే ఉపయోగము? అది చెప్పినప్పుడు సరే అంటాడు, 5 నిమిషాలు కుక్కతో ఒక రాయిలాగా మళ్ళీ టిమ్ అంటుంది. కానీ మరి రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏ పర్సెంటేజ్ చెప్పే వాళ్ళది ఎలా ఉన్నా, ఈ రిసీవ్ చేసుకునే వాళ్ళు మరి 30% ఉన్న వాళ్ళది ఎక్కువ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారుగా బయట. ఉంటారు. అందుకే వాడు ఎవడు రిసీవ్ చేసుకుంటాడో, ఎవడు 30ని
50% 100 కోసం వస్తాడో వాళ్ళు నీ మాటలు వింటారు. మ్మ్. నాకెందుకురా నాయన, నాకు వాడు 30 చాలరా నాయన, ఈడికే చాలనుకున్నాడు, అటే పోతాడు. రైట్. నువ్వు చెప్పినా వినడు, గొడవ చెప్పినట్టే వాడు చెప్తే. అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఆ. ఏదైనా వింటున్నప్పుడు అది వాళ్ళకే పరీక్ష. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కింద ఉన్న శ్రోతను చూస్తే మనం మాట్లాడే మాటలు వాళ్ళు ఇంటూ రాలేదని ఒక సెకండ్లో తెలిసిపోతుంది. మ్మ్. నీ మాటలు నచ్చలేదనుకో, ఒక మొబైల్ చూస్తాడు, అటు తిరుగు. ఒకటి పక్కనతో కుచ్చు అంటాడు, ఒకడేమో దిక్కులు చూస్తుంటాడు, ఒకటి ఏ సపడైనా దిక్కులే చూస్తాడు, నేను చూడాడు. కానీ ఎవరికైతే శ్రద్ధతో ఉంటాడో వాడు మనదే తప్ప ఆ టెన్షన్ పక్కకు పోదు. దాన్ని బట్టి దుకాణం కట్టేయాలన్నా, మాటలు ఆపేయాలన్నా, మాట్లాడాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి. సో సరి అయిన పక్కడు చిన్న సాలు అనకూడదు. బుద్ధి చక్కకుంటే ఒక గట్లుంటుంది. అంటే పత్రిజీ మరి వాక్క్షేత్రం గురించే ఎక్కువ చెప్పారు కదా మనకి. మరి ఆడు 10 నిమిషాలు ఆయన టైం ఇస్తే నువ్వు అర్ధగంట మాట్లాడుతుంటే ఎట్లా? అక్కడ చాలా కేర్ తీసుకున్నారు సార్. మళ్ళీ నువ్వు జనాలు గమనించవు, నీ సభికులను గమనించవు, సభా స్థలి మీద ఉన్న వాళ్ళని గమనించవు. నువ్వు ఇక మైక్ దొరికింది కదా అని చెప్పి మాట్లాడతావు. నువ్వు పక్కడొచ్చి సాలు చెప్పాలా? ఇది అదేం ఆధ్యాత్మిక శాస్త్రం? సో బుద్ధత్వం వచ్చినప్పుడు లేనోడు చేసే పని అది. రైట్. బుద్ధత్వం వచ్చినప్పుడు అన్నీ సరిగ్గా ఉంటాయి, అంతా సరిగ్గా ఉంటుంది. అరే సరి అయిన జీవన విధానం ఉంటుంది. అది అందరికి తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాడి జీవించే విధానమే అలాగుంటుంది. సో అన్ని ధర్మాల్లో పాటిస్తాడు. ఎస్. సమాజ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని. దేనికి పారిపోడాడు, దేనికి దూరం ఉన్నాడు, అన్నిట్లో ఉంటాడు, దేని అంటుకోడు. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. అన్నిట్లుంటాడు, అన్ని ధర్మాల్లో అంటుకోడు. మరి ప్రజ్ఞ కదా, అది అంటుకునేది కాదు. అది సూపర్ అల్టిమేట్ పాయింట్ చెప్పారు. అసలు బుద్ధత్వములో ఈ నిర్వాణం, పరినిర్వాణం, ఆ మహాపరినిర్వాణం అసలు మామూలుగా లేదు. ఇది అద్భుతమైన ఇన్స్పిరేషనల్ ఆధ్యాత్మిక ప్రయాణం. సో చివరగా మీ మెసేజ్ ఏంటి ఇవాళ? ఈ బుద్ధ పౌర్ణమి రోజు 3 రోజులు పెట్టాము, దీనికంటే ముందు రోజులు 3 రోజులు ముందు పెట్టాము. ఈ బుద్ధ పౌర్ణమి రోజు సాయంత్రం నుంచి ఇది మనం ఉంటుంది, మార్నింగ్ నుంచే ఉంటాయి అక్కడ కార్యక్రమాలు, సెలబ్రేషన్స్. బుద్ధి పూర్ణమయ్యే రోజు బుద్ధ పౌర్ణమి కాబట్టి ఈసారి చాలా ప్రత్యేకం ధ్యానం. మరి ఎపిసోడ్ అయిన తర్వాత అందుబాటులో ఉన్నవారు రండి. ఈసారి బుద్ధ పౌర్ణమి చాలా చాలా ప్రత్యేకం. నేను వెయిటింగ్ ఫర్ ద డే. నేను ప్రతి పౌర్ణానికి వస్తూ ఉంటాను, కానీ కొన్ని పౌర్ణాలు ప్రత్యేకం. అందులో బుద్ధ పౌర్ణమి ప్రతిదీ ప్రత్యేకమే మనకు. ముఖ్యంగా పిఎస్ఎస్ మూమెంట్కు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెలబ్రేషన్ డే. ఇది అంతర్ప్రపంచానికి సంబంధం, భౌతికంగా సెలబ్రేషన్ కాదు, ఇది ఆత్మకు సెలబ్రేషన్ డే. కాబట్టి ఈ బుద్ధ పౌర్ణమి రోజు అందరూ బుద్ధులు కావాలని కోరుకుంటున్నాను, అందరూ బుద్ధి పూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ మహాస్వామి గారు. థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, వారు మౌన ధ్యానాలు కండక్ట్ చేస్తున్నారు 3 రోజులు. బుద్ధ పౌర్ణమి రోజు ఎంత ప్రత్యేకమో చెప్పారు. బుద్ధి పూర్ణం అవ్వడానికి ఒక అద్భుతమైన రోజు. మనకు పత్రిజీ చెప్పారు 12 పౌర్ణమిలు ఉంటాయి, అందులో బుద్ధ పౌర్ణమి అనేది విశాఖ ఫెస్ట్ అని కూడా అంటారు. ఇది అద్భుతమైన సాధన. పిరమిడ్ మాస్టర్సే ఎంతోమంది బుద్ధ పౌర్ణమి రోజే వారికి వారు తెలుసుకున్నారు, ఎన్లైటన్ అయినట్టు తెలుసుకున్నారు, వారు బుద్ధత్వాన్ని ప్రసారం చేస్తూ వస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా మరియు అన్నమాచార్య జయంతి సందర్భంగా ధ్యాన సాధనతో గడపాలని కోరుకుంటూ, ఈరోజు కడతాల్ కైలాసపురిలో జరిగేటువంటి కార్యక్రమాలు హాజరవ్వాలని కోరుకుంటూ, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.